రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి బీసీలకు ఎలాంటి లబ్ధి పొందింది బీసీ ఆ ప్రభుత్వం నుండి సామాజిక వర్గం అనేది ఇప్పుడు మనకు బీసీ రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ దాస్ సురేష్ ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి బీసీలకు ఎలాంటి ఫలాలు అందినాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఏంటంటే కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఈ బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా బీసీలకు ఉపకరించేటటువంటి అంశాలు ఏవైతే బడ్జెట్లో ఉపకరించేటటువంటి అంశాలు కావచ్చు, అంటే దాదాపు 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్ల రూపాయలను పెడతామని చెప్పడం కావచ్చు. అదే రకంగా వ్యాపార సంబంధమైనటువంటి పారిశ్రామిక సంబంధమైనటువంటి కాంట్రాక్టులలో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, వీటితో పాటు ఇతర కులవృత్తి సంఘాలకు కూడా సహకరిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధానంగా వచ్చినటువంటి అభ్యంతరం ఏంటంటే, అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్లు పెంచేటటువంటి కార్యక్రమానికి అవసరమైనటువంటి కులగణన. ఎందుకంటే మనకు ఇందిరా సహాని కేసు లోపల దేశం లోపల కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కానీ బీసీల రిజర్వేషన్ కానీ ఓవరాల్ రిజర్వేషన్లు కానీ 50% మించకూడదు అనేటువంటి ఒక ప్రతిబంధన ఉన్నది. అయితే బీసీల రిజర్వేషన్ కనుక 42% పెంచేది ఉంటే మిగిలేది 8% మాత్రమే. ఆ 8% లోపల ఎస్సీలను ఎస్టీలను అకామిడేట్ చేయడం కష్టం. ఎందుకంటే ఎస్సీలకు రాజ్యాంగపరమైనటువంటి వాళ్ళకు హోదా కానీ హక్కు కానీ ఉంది. మరి ఈ తరుణం లోపల రిజర్వేషన్లు పెంచాలంటే సాధ్యమైనటువంటి విషయాలు ఏంటంటే 2. ఒకటేంటంటే తమిళనాడు తరహా లోపల రిజర్వేషన్ పెంచాలనేటువంటి ప్రతిపాదనని మన తెలంగాణ అసెంబ్లీ లోపల ఉమ్మడి అంటే అఖిలపక్ష సమావేశం లోపల తీర్మానం చేసుకొని దాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి గారితో ఏంటంటే దాన్ని పార్లమెంట్లో కూడా పెట్టి ఒక రాజ్యాంగ సవరణ చేసి దాన్ని రాష్ట్రపతి గారి ద్వారా ఒక గెజిట్ చేయించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఈ రకంగా చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారా అనేటటువంటి మనం ఒకటే ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఈ కులగణన అనే అంశం. కులగణన అనే అంశానికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే అసెంబ్లీ లోపల తీర్మానం చేసి దానికి దాదాపు ఒక 150 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. మరి కులగణన చేసినా కూడా వెంటనే మరి రిజర్వేషన్ పెంచే అవకాశం ఉందా అంటే దానికి అవకాశం లేదనేటటువంటి విషయం ఏంటంటే మనకి ఇటీవల ఇది బీహార్లో జరుగుతున్నటువంటి తదంగం కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కూడా 7 సంవత్సరాల క్రితమే చేసినటువంటి కులగణనకు సంబంధించి నివేదిక కూడా ఇటీవలనే వెలువడ్డది. అది కూడా ఏంటంటే ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. కులగణన చేసినా కూడా ఏంటంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ అవడానికి టైం పడుతుంది. మనకి ఇప్పటికే ఏంటంటే స్థానిక సంస్థలలో ఏంటంటే ఆ ఎన్నికలు జరిగి కూడా 5 సంవత్సరాలు మించిపోయింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏదైతే ప్లానింగ్ కమిషన్ నిధులు కూడా ఏంటంటే గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు చేరాల్సి ఉందన్నట్టు. సో అవి చేరాలంటే కూడా ఇక్కడ సజావుగా ఎన్నికలు ఇన్ టైంలో జరగాలి. మరి ఆ ఇన్ టైంలో జరగాలి అనేటటువంటి దాన్ని ఒక సాకుగా చూపించి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగిస్తాము అనేటటువంటి ఒక ఆలోచన లోపల ముందుకు పోతుంది. మరి ఆ రకంగా కనుక వెళ్ళేది ఉంటే తప్పకుండా బీసీలకు నష్టం జరుగుతుంది. మరి ఆ నష్టం జరగకుండా నష్ట నివారణ ఏ రకంగా చేయాలనేటటువంటి ఒక ఆలోచన, ఒక స్ట్రాటజీ, వ్యూహాన్ని మనం పెంపొందించడం కోసం ఏంటంటే వాళ్ళ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారి యొక్క నేతృత్వం లోపల ఏంటంటే వాళ్ళ సమావేశం కావడం జరిగింది. ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశం లోపల దాన్ని ముందస్తుగా అంటే ముందు ప్రణాళిక ఏంటి, ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అంటే దాని మీద మనం చర్చ చేస్తాము. అంటే సో ఇప్పుడు ఈ ఎన్నికలను మీరు స్వాగతిస్తున్నారా? పంచాయతీ ఎన్నికలు బీసీ సామాజిక వర్గం స్వాగతిస్తుందా? అంటే మాట తప్పింది అనుకుంటున్నారా కాంగ్రెస్, లేకుంటే స్వాగతిస్తున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మనం అడుగుతున్నది ఏంటంటే జాతీయ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారు కూడా బీసీల పక్షాన ఆలోచించే సామాజిక న్యాయం కోసము మేము తప్పకుండా కృషి చేస్తాము, దీని గురించి మేము కులగణన కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం అని చెప్పేసి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కూడా అదే చెప్పారు. అయితే మనమేమంటున్నాం అంటే రాహుల్ గాంధీ గారు చెప్పినా కూడా ఇక్కడ అమలు కాకపోవడానికి గల కారణం ఏంటిది, మరి ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకంటే వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది రైతులకు జరిగింది. మనం ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది రైతుల పాలిట శిలాశాసనం అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు సంబంధించిన సిద్ధరామయ్య ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షం లోపల కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ శిలాశాసనం కాదా? ఎందుకు మరి బీసీలు అంటే ఈ చిన్న చూపు ఎందుకు అని చెప్పేసి అని కూడా మనము అడుగుతా ఉన్నాము. తప్పకుండా ఈ విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా మేము కూడా నివేదిక తయారు చేసినాము. ఎందుకంటే ఇక్కడ ఈ 2 అంశాలు ఉంటాయి. ఒకటేంటంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, రెండోది ఏంటంటే బీసీలకు కావాల్సినటువంటి అంశాలను సాధించుకోవడం. మేము ప్రభుత్వాన్ని వ్యతిరేకించడాన్ని మేము పక్కన పెడుతున్నాం. కాకపోతే మేము సాధించుకోవాల్సినటువంటి అంశాలు, సాధించుకోవాల్సిన హక్కుల గురించి మాత్రం మేము తప్పకుండా బీసీలు పోరాడతారని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. అవి 6 గ్యారెంటీలు అమలు అయినాయా రాష్ట్రంలో? వాస్తవానికి ఏంటంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 హామీలు పాక్షికంగా అమలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుసు. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే
కేసీఆర్ ఇచ్చిన ఖాళీ ఖజానా కావచ్చు, రెండోది మోడీ చూపించిన మొండి చేయి కావచ్చు. ఈ రెండింటి కారణం చేత ప్రభుత్వం దగ్గర ఖజానాకు ఇప్పుడు లోటు ఉన్నది. ఈ ఉన్నటువంటి లోటుతోని 6 గ్యారెంటీలను అమలు చేయడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది మేము అర్థం చేసుకోగలుగుతాం. బీసీలము ప్రభుత్వాన్ని మేము సహకరించడం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అధికారంలోకి రాగలిగింది, కాంగ్రెస్ పార్టీ. మేము అది అర్థం చేసుకోగలుగుతాం. దానికి కొంచెం టైం ఉన్నది. ఇప్పుడు మీరు బడ్జెట్ విషయం ఉన్నది, 1,00,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు కానీ ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు ఇచ్చిన 9,200 కోట్ల రూపాయలే. మేము బడ్జెట్ విషయం లోపల మేము గవర్నమెంట్ని ప్రెజర్ చేయట్లేదు, కానీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం మేము ప్రెజర్ చేస్తున్నాం. ఎందుకంటే ఇమీడియట్గా కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, కొంత సమయం తీసుకుని చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. బడ్జెట్ విషయం అనేది మిగతా 5 ఏళ్ళకైనా పర్లేదు, మీరు 1,00,000 కోట్లు కొంచెం సరాసరి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడు ఎన్నికలలో కనుక మాకు అన్యాయం జరిగేది ఉంటే రాబోయేటటువంటి 5 సంవత్సరాల వరకు కూడా ఏంటంటే బీసీ లీడర్షిప్ వీక్ అవుతుంది తెలంగాణ లోపల. అది తదనంతరం కొనసాగేటటువంటి రాజకీయాలలో కూడా బీసీలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అంశాన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటాం. ఇది పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కానీ కులగాన జరగకపోతే మళ్ళీ వచ్చే 5 ఏళ్ళల్లో కూడా బీసీలు మాత్రం రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా అన్ని రంగాలలో వెంటబడే ప్రమాదం అయితే ఉంది. కాంగ్రెస్ దీన్ని ముందుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆయన కోరుకోవడం అనేది జరిగింది.